హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే దొండకాయ టొమాటో పచ్చడి అయితే చేస్తున్నానండి. ఆలస్యం చేయకుండా పూర్తిగా వీడియో చూసేద్దాం. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి బాణీ అయితే పెట్టుకున్నానండి. బాణీలో అయితే తగినంత ఆయిల్ పోసుకున్నానండి. అది బాగా హీట్ అవ్వాలి. లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. ఆయిల్ అయితే హీట్ ఎక్కిందిగా. ఇప్పుడైతే ఏం వేస్తున్నానో చూడండి. ముందుగా అయితే ఎల్లుల్లిపాయలు వేస్తున్నానండి, చిన్న చిన్నగా. కొంచెం వేగాలన్నమాట. నెక్స్ట్ అయితే నేను 1 కప్ ఆఫ్ పల్లీలు అయితే వేస్తున్నానండి. అవి కూడా బాగా వేగనివ్వాలి. ఆ పికిల్కి ఈ పల్లీల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూడండి, బాగా వేగనిస్తున్నాను ఇప్పుడు. నెక్స్ట్ అయితే కొంచెం మినపప్పు వేస్తున్నానండి. అది కూడా టేస్ట్ కూడా కొంచెం వేగనివ్వాలి. ఎప్పుడు కూడా పప్పులు అయితే ముందే వేగనివ్వాలండి. తర్వాత దొండకాయ వేసిన, టమాటాలు వేసిన తర్వాత వేయాలన్నమాట. ముందు వేసి తర్వాత పప్పులు వేస్తే ఇవి వేగవు, పచ్చి పచ్చిగా ఉండిపోతాయండి. ఒక చిన్న టిప్ పాటిస్తే చాలు. ఇప్పుడైతే ఇంక నేను ఏం వేసానంటే మళ్ళీ శనగపప్పు వేస్తానండి. శనగపప్పు కూడా చాలా బాగుంటుందండి. కొంచెం జీలకర్ర కూడా వేసాను. బాగా మిక్స్ చేసి వేగనివ్వాలి. 8 పచ్చిమిరపకాయలు అయితే వేసానండి. అవి కూడా బాగా వేగనివ్వాలి. ఎక్కువ కారం తినే వాళ్ళు అయితే ఇంకెక్కువ వేసుకోవచ్చు. మేము తక్కువ తింటాం కాబట్టి 8 వేసాము. అంటే 8 పచ్చిమిరపకాయలు మాత్రమే వేస్తాను అనమాట. అవి కూడా బాగా వేయించుకుంటున్నాను. దాంతోపాటు 4 ఎండుమిర్చి కూడా వేసుకున్నానండి. టేస్ట్ అయితే బాగుంటుంది 2 కలిపి వేసుకుంటేను. ఇప్పుడు బాగా వేయించుకోవాలన్నమాట. అయితే మొత్తం వేగిపోయాయండి. వేరే గిన్నెకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. చూడండి, ఇవి బాగా చల్లారిన తర్వాత మనం మిక్సీ పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ ఏం చేయాలో చూపిస్తాను, చూస్తూ ఉండండి వీడియో. ఇప్పుడైతే అదే బాణీలో నేను దొండకాయ ముక్కలు అయితే వేసుకుని వేయించుకుంటున్నానండి. చూస్తూ ఉండండి. ఇవి బాగా పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలండి. చూస్తూ ఉండండి. ఇప్పుడైతే దొండకాయలు అయితే వేగిపోయాయి కదండి. ఇప్పుడు 3 టొమాటోస్ తీసుకున్నాను అనమాట. అవి కూడా అందులో వేసి బాగా వేయించుకోవాలన్నమాట. వేయిస్తున్నాను చూడండి. దాంట్లోనే తర్వాత చిన్న చింతపండు కూడా వేస్తానండి పులుపు కోసం. చూస్తూ ఉండండి.
చిన్న సైజ్ నిమ్మకాయ అంత చింతపండు అయితే వేస్తాను. చూసారు కదా, ఇప్పుడు ఇవన్నీ కలిపి వేయించుకోవాలన్నమాట. వేయించుకుంటున్నాను, చూస్తున్నాను. లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఇవన్నీ కూడా. రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలండి. కావాలంటే తర్వాతనే వేసుకోవచ్చు. మనం ఎంత తింటామని మనకు తెలుస్తుంది. సరిపోతే కూడా తర్వాత వేసుకోవచ్చు అనమాట. అవన్నీ వేసుకుని బాగా వేయించుకోవాలి. కాసేపు మూత అయితే పెట్టుకోవాలండి. అవి బాగా ఆవిరి పట్టి ఉడుకుతాయి అనమాట. అవి బాగా ఉడికిన తర్వాత చల్లారబెట్టుకుని ఇవన్నీ కూడా మిక్సీ అయితే పట్టాలన్నమాట. నెక్స్ట్ వస్తుంది, చూస్తూ ఉండండి. ఫైనల్లీ దగ్గరికి అయితే వచ్చేసాయండి. కలర్ కూడా మారిపోయాయి కదా దొండకాయ ముక్కలు కూడా. ఇంకా ఇవి బాగా చల్లారబెట్టుకోవాలన్నమాట.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్. ఫైనల్లీ పచ్చడి అయితే అయిపోయింది చూడండి.